అందుకే సెకండ్. ఇంకేంది అమృత టాపర్ నువ్వే, పార్టీ ఉందా లేదా? అవును అమృత, పార్టీ లేదా? ఇస్తా చిచ్చు, పద పక్కన బేకరీకి వెళ్దాం. అబ్బో ఆ బేకరీ ఫుడ్ వెరీ కంటామినేటెడ్ యా, నేనైతే తినా. ఇంత ఇంగ్లీష్ నీకెప్పుడు వచ్చిందిరా? న్యూస్లో చూసి నేర్చుకుంటున్నా లేరా. అయ్యయ్యో, ఎట్లా మరి పార్టీ అంటే? ఇట్లా చిన్న చిన్న పార్టీలు కాదు అమృత, మన లెవెల్కి తగ్గట్టు ఇవ్వాలి, ముక్క చుక్క తోటి. ముక్కలైతే ఓకే గానీ చుక్కలైతే నడవాయి. అరే ముక్క అయితే ముక్క, అదైతే అది కానీ. అబ్బాబ్బా, అది ఇప్పుడు కాదమ్మా, నా ఫైనల్స్ లో టాప్ కొట్టినాక అవన్నీ. ఇప్పటి వరకు అయితే బేకరీ గతి మనకి. అరే శ్రవంతికి ఎగ్జామ్స్ అయిపోయినాక ప్రపోజ్ చేస్తా అంటివి కదరా, ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావురా? ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఏ భయం అవుతుందిరా, మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ కూడా ఏడ చేయదని. అరే చెప్పకపోతే ఎట్లరా మరి, ఇట్లనే గాలి కొట్టుకుంటూ వస్తావే ఎప్పటికీ. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతే ఆమె కాలేజ్కి పోతుందా, నువ్వే కాలేజ్కి పోతావు? అది కూడా కరెక్టే కానీ ఆమె కూడా నేనంటే ఇష్టమే అనుకుంటారా నాకు తెలిసి. కానీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అని ఒక సైడ్ మస్తు భయం అవుతుంది. ఏ భయపడుకుంటూ కూర్చుంటే పని అవుతుందా రా, పా చెప్దాం పా ఏదో ఒకటి. చెప్దాం అనద్దురా, చెప్పు అనాలరా. నువ్వేం చేస్తారో మధ్యలో. ఆ సరే సరే చెప్పు పా. అరే ఏమన్నా సంతాప సభ ప్లాన్ చేసిరా ఈడ? ఎందుకురా అట్లా అంటున్నావు? మరి ఏందిరా గంట సేపటి నుంచి ఒక్కరు కూడా నోరిప్పరు మాట్లాడడానికి. అరే నాకు భయం అవుతుందిరా, శ్రవంతికి ఎట్లా చెప్పాలంటే నువ్వు ఒకటి వేందిరా నాకు. మరి ఆ ముచ్చట నాకు చెప్పురా, నాకు ఎట్లా తెలుస్తుంది రా నువ్వు అట్లా లోపల లోపల మాట్లాడుకుంటే? అది ఎట్లా చెప్పాలో చెప్పు. ఎట్లా చెప్తావు? నడుచుకుంటావు, ఐ లవ్ యూ శ్రవంతి అని చెప్పు. అదే నేను చంపనికి పోతలేను రాడా. సరే గిట్ల చెప్పు పో. శ్రవంతి దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ అని చెప్పు పోరా ఫ్లాటు. అరే ఇరిగిన చెప్పుతో కొడుతుందరా నన్ను. ఏం చెప్పది పోరా, నువ్వే చెప్పు పో ఫస్ట్ అయితే 2 నిమిషాలల్లో ఫ్లాటు. అరే నీకు దండంరా, పోరా. ఏడికిరా పోయేది? నువ్వే మా ఊర్లోకి వచ్చినావు, మేము మీ ఊర్లోకి రాలేదు, నువ్వురా పోవాల్సింది, పోబే. ఉరిపియకరా, జర దండం పెడతా నీకు. శ్రవంతి, శ్రవంతి, ఏమైంది విక్కీ? నీతో కాసేపు మాట్లాడచ్చా? అదేంది విక్కీ, మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కదా, మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? అంటే ఐ మెంట్ టు సే పర్సనలీ. హా? ప్లీజ్ శ్రవంతి, ఒక్క ఛాన్స్ ఇవా, మాట్లాడతా. సరే చెప్పు విక్కీ. ఇక్కడ కాదు, ఈవినింగ్ కలుస్తావా? అంటే బయటనా? యా. ఏ మూవీకి? మా మమ్మీ పంపించొద్దు నాకు తెలిసి. ఏ ప్లీజ్ అబ్బా, ఏదో ఒకటి చెప్పవా ప్లీజ్. నేను అట్లా రావాలన్నా నాతో పాటు అమృత ఉంటది పక్కా. సరే మరి నేనే మీ ఇంటి దగ్గర రావాలా? నీ దగ్గర ఏదైనా బుక్ కావాలని చెప్తా మీ మమ్మీకి. సరే ఓకే. ఓకే మరి బాయ్, కాసేపు అయినాక కలుస్తా. ఓకే రే బాయ్. ఇవాళ విక్కీ ఏమన్నా వేరేలాగా మాట్లాడిండానే? అవునే, నాకు కూడా అట్లనే అనిపించింది. చూద్దాం ఈవినింగ్ వరకు. అమ్మా, అమ్మా. అరే ఇంకా పడుకొని ఉంది కదా అమ్మా. ఏమైందమ్మా, పొద్దున్న నుంచి లేవలేదా? అగో అమృత బిడ్డ వచ్చినావా? ఏందమ్మా లే, తిన్నావా లేదా? ఏ బాగా ఒళ్ళు నొప్పులు అమృత, లేవలేదు ఇక పొద్దున్న నుంచి. అరే రే హాస్పిటల్ పోదాం పా అమ్మా. ఒళ్ళు నొప్పులకు పోతారా అమృత ఎవరన్నా? అద్దద్దు. మరి టాబ్లెట్స్ అయినా వేసుకోమ్మా. వేసుకున్నా బెటా, చేస్తే బంటే అదే తగ్గుతుంది. ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది మమ్మీ, ఊకుకే సిక్ అవుతున్నావు. పోదాం పదా హాస్పిటల్కి. ఏ ఒక టాబ్లెట్ వేసుకుంటూ సరే అయితే నేను ఉండు. సరే అమ్మ, టీ పెట్టుకొస్తా ఉండు. అది శ్రవంతికి మెసేజ్ అన్నా చేస్తా. పెట్టంగానే రిప్లై ఇచ్చింది కదా, ఫస్ట్ చిచ్చు గారి దగ్గరికే పోతా. అరే చిచ్చు, ఏందిరా వారి ఇట్లా వచ్చినావు? మళ్ళీ ఏందిరా అంటావు? ఏందిరా చెప్పినారా శ్రవంతి వాళ్ళ ఇంటికి పోదామని అప్పుడే? ఏంది ఇట్లా నువ్వే ప్రపోజ్ చేస్తావారా? ఎందుకురా బాగాలేదారా? ఆ చెడ్డేందిరా? ఏ పారా పోదాం, నన్ను ఎవరు చూస్తాడు కానీ. అరే నేనన్నా ప్యాంట్ మార్చుకొచ్చుకుంటుండురా. సరే పో, తొందర రాపో, వెయిట్ చేస్తుందమ్మా. రాలేదేంద్రా, చెప్పలేదా నువ్వు? ఏ చెప్పినారా అప్పుడే వస్తున్నా అన్నది, వస్తుంది. హాయ్. ఇంత లేట్ అయింది ఏంటి? అమృత రానందది, వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదంట. ఇంకా అందుకే నేనే వచ్చిన. తొందర చెప్పు, ఏంటి వెళ్ళాలి నేను. ఒక్క నిమిషం. అరే అటు పక్కకు పోరా. నేను పోనురా, నేను చూస్తా. కాల్ముక్త సతయ్య పోరా. సరే సరేలే, చెప్పింది గుర్తుంది కదా. ఏంది తుండపండు ఎండపండ, అద్దు పోవే. చెప్తే వినకపోతే సడన్గా చూడాలంట. ఓకే బాయ్ శ్రవంతి. ఏ చిచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ నానమ్మ రమ్మన్నదిలే. ఈడికి పిలిచి చెప్పిందేమో మా నానమ్మ. వేస్ట్ గాడు చెప్పినట్టు ఇంటలేడు, మళ్ళీ వచ్చి ఏడుస్తాడు. శ్రవంతి ఇప్పుడు నేను చెప్పేది నీ కోపం తెచ్చుకోకు. నువ్వేమో మాట్లాడుతున్నావు, అసలు నాకు అర్థమవుతలేదు ఇవాళ. అన్న అర్థమైతేది. చెప్పు. ఐ లవ్ యూ శ్రవంతి. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు వికీ. నిన్ను చూస్తే తెలిసిపోతుంది శ్రవంతి. ఓకే బాయ్, నేను వెళ్తున్నా. అట్లా పోతుంది ఏంది ఏం చెప్పకుండా? ఏందిరా 2 నిమిషాలకే వెళ్ళిపోయింది? ఎవరు ఏమో కదరా, చెప్పంగానే పోయింది నాకు ఇట్లాంటివన్నీ ఇష్టం లేదని. చెప్పినా కదరా అప్పుడే ఈ బట్టలు వేసుకొని చెప్పొద్దని. నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఒకసారి ఇట్లా చెప్పినావు, ఇక్కడ చెప్పురా, మళ్ళీ ఒకసారి చెయ్యి.
నాకు ఇంట్రెస్ట్ లేదు బే. ఎటో ఉరుకుతున్నావేందిరా? నేను ఇంటికి పోతున్నారా, బాయ్. అమృత ఎక్కడున్నావు? నా రూమ్ లో ఉన్నా, రావే. వచ్చేసి నీకు ఒకటి చెప్పాలి ఫాస్ట్ గా. చెప్పే. ఏంది అట్లున్నావు? ఏం మమ్మీకి అసలు హెల్త్ మంచిగా ఉండట్లేదు కదా, నేను హాస్పిటల్ పోదామంటే కూడా రావట్లేదు, నాకు బాగా భయం అవుతుంది. అరే రే, మరి ఎందుకు అట్లా చెప్తింటలేదు పిన్ని? అదే కదా, నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకుంటలేదే. సరేలే మమ్మీ చెప్తా, ఒకసారి మమ్మీతో మాట్లాడిపిద్దాంలే, నువ్వు టెన్షన్ పడకు. సరేవే. అవును, ఏదో చెప్పాలనుకుంటూ వచ్చినావేంది? అదా, దీర్ఘాలు తీస్తావేంటే చెప్పు. విక్కీ నాకు ప్రపోజ్ చేసింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంత కోపంగా చూస్తావేందే? మరి లేకపోతే అన్ని పిచ్చి పనులేందే? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగా ఉండాలి. అవి నాకు భయం అవుతుంది. ఎందుకే నీకు భయం? దేనికి నీకు భయం? అంటే నాకు కూడా విక్కీ ఇష్టమే. పిచ్చ అనే శ్రవంతి పెద్దమ్మకి తెలిసి ఒక్కుంటుందా అనే నిన్ను అసలు కిందేసి తొక్కుతుంది. అది ఇప్పుడు రేపు పని అనే ఎప్పుడో కదా. చూడే శ్రవంతి, నీకు మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ వద్దే చెప్పేది. నువ్వు పెద్దమ్మకి తెలిసిందంటే పుట్టు పుట్టు అవుతుంది నీకు నాకు. నువ్వు ఊకోవే ముద్దు, నీకు అసలు ఏం తెలియదు. నా కోపం తెప్పియకు, చెప్పింది నేను. ఆయనతో నువ్వు ఇంకొకసారి మాట్లాడినావంటే మర్యాద కూడా చెప్తున్నా. పోవే పిచ్చిదానా, ఏం యాక్సెప్ట్ చేయలేదే, నాకు అట్లాంటివన్నీ ఇష్టం లేదనే చెప్పినా. ఎందుకే ప్రతిదాని కొరుతో బరలేక? అట్లాంటి మరి ఏమన్నాడు ఆయన? ఏమనలే పాపం, వెళ్ళిపోయాడు. ఏం పోడు పో, దాయి పిచ్చిదానట్టు పోయిందా. అమ్మా ఏమైందమ్మా, మళ్ళీ వచ్చి కూర్చున్నావు, బయటకు వెళ్తా అన్నావు? పోతే బాగా దగ్గొచ్చింది అమృత, వశపడలేదు, ఇక అందుకే వచ్చి కూర్చున్నా. అదే అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, పద హాస్పిటల్కి పోదాం కదా. 2 రోజులు చూద్దాం బెట్ట, 2 రోజులు చూసినాక పోదాం తీ. పెద్దమ్మ అట్లా అంటే ఎట్లా పెద్దమ్మ, హెల్త్ గురించి పట్టించుకోవాలి కదా. ఏమైందే సావిత్రి, ఏమైంది ఇప్పుడు ఇట్లా కూర్చొని? ఇప్పుడే వచ్చేసినావు, నేను లోపలికి పోగానే వస్తా అని చెప్పిన కదనే. అసలు వశపడలే అక్క, దగ్గు వచ్చింది, వశపడలే, దాని లోపలికి వచ్చి ఇట్లా ఒరిగిన పిల్లలు వచ్చిర్రు. అరే హాస్పిటల్ అన్న పోదాం పాయే, నువ్వు ఎన్ని రోజులు ఇట్లానే కూర్చో ఇంట్లో? వద్దక్క, ఇప్పుడు ఒక 2 రోజులు కానీ పోదాం కానీ. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నడువే హాస్పిటల్కి పానాడు. దమ్ము వస్తుంది, ఊకే దగ్గు వస్తుంది, ఏందే చూపించుకోవాలి, నాడు. రేపు పోదాంలే అక్క, రేపు పొద్దున రెడీ ఉడుబా, తీసుకొని పోతా నేను. నువ్వు ఎందుకే అక్క అంత దూరం శ్రమ? రాజుగాడినన్నా లేకపోతే అమృతనన్నా తీసుకొని పోతుంది. రాజుగాడు ఎప్పుడు ఉంటాడే ఇంట్లో, ఆడ తాగానికే సరిపోతాడు. అమృత కాలేజ్కి పోతాన్ని నేను ఉన్నదా, నేను తీసుకుపోతా. సరేనే అక్క, మరి కొంచెం బండుకో మరి. వంట చేసుడా అమృత? లేపేద్దమ్మా, ఉంది అన్నం కూర. అవునా, చూడుపో బిడ్డ, లేకపోతే నేను తీసుకొచ్చిస్తా. సరే పెద్దమ్మా. మార్నింగ్ అయిపోయింది కదా, మా మమ్మీతో ఎట్లన్నా నేను కూడా పోతా హాస్పిటల్కి. ఇవాళ ఒక్కరోజు కాలేజ్ పోకపోతే ఏం కాదుగా, ఏమంటదో. రెడీ అయిపోయినా మమ్మీ అప్పుడే? బేట తొందరగా పోతే తొందరగా వస్తాం కదా. అమ్మా నేను కూడా వస్తా అమ్మా. మళ్ళీ కాలేజ్ ఎట్లా అమృత? ఒక్కరోజే కదమ్మా, ప్లీజ్. అమృత పెద్దమ్మ ఉంది కదా, ఎందుకు టెన్షన్ పడుతూ, నేను పోయేస్తా ప్లీజ్ అమ్మా. చెప్తే వినవెందుకు అమృత, నిన్నేమన్నావు మంచిగా? సరే ఈ ఒక్కసారికి వస్తా అమ్మా. నువ్వు చెప్తే ఇంటలేవు అమృత ఈ మధ్య అసలుకి. సరే పన్నాడు. ఏంది మీరిద్దరు? మరి నేను వస్తా అన్నా అమ్మా, దాన్ని తీసుకొస్తా అనలేదు. తిని నేనేం చేయాలి పిన్ని ఇంట్లో ఒక్కదాన్ని? నీకైతే సాకు దొరకదు శ్రావంతి, నా ఒక్కదాని కోసం గింతమందా? ఫ్యాన్స్ ఒక అమ్మ, మీరు అక్కడ కూర్చోండి, వెళ్ళి మాట్లాడేసి వస్తా. గుడ్ మార్నింగ్ మేడం, హౌ మే ఐ హెల్ప్ యూ? మా మమ్మీకి చాలా డేస్ నుంచి ఫుల్ కఫ్ వస్తుంది మేడం, ఇంకా చాలా వీక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ అంటుంది. ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చినాం. అవునా, జనరల్ ఫిజిషియన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు, మరి బుక్ చేయమంటారా? చేయండి మేడం. అలా వెళ్ళి కూర్చోండి, మేము పిలుస్తాం. ఇంతమంది ఉండొద్దమ్మా కన్సల్టేషన్ రూమ్లా. చెప్పలే. సారీ డాక్టర్. పిల్లలు పదండి బయటకి. నేను ఉంటాను మేడం, ప్లీజ్. సరే నేను బయట వెయిట్ చేస్తా. నేను కూడా బయట ఉంటాలే బిడ్డ. చెప్పండి అమ్మా, ఎవరు పేషెంట్, ఏంటి ప్రాబ్లం? అమ్మ డాక్టర్, తనకి 2-3 మంత్స్ నుంచి ఫుల్ దగ్గు వస్తుంది, కొంచెం సేపు కూర్చున్నా కూడా అవ్వట్లేదు, చాలా బాడీ పెయిన్స్ సార్. 2-3 మంత్స్ అంటే ఎందుకమ్మా ఇంత లేట్ చేసినారు మరి? అవి చిన్నయ్య ఒళ్ళు నొప్పులు అనుకున్నాం సార్, పోతే అనుకుని ఆగినాం. లే అమ్మా, అట్లా చేయొద్దు ఎప్పుడు కూడా. కొన్ని స్కాన్స్ ఇంకా టెస్ట్ రాస్తాను, అవి చేసుకొని మళ్ళీ రండి, ఓకే? ఓకే డాక్టర్. హాస్పిటల్లోనే డాక్టర్, లేకపోతే బయటకు వెళ్ళాలా? లే అమ్మా, అన్ని హాస్పిటల్లోనే. మీకు కొంచెం లేట్ అవుతుంది కానీ కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ కదమ్మా. షూర్ సార్. పిన్ని, పక్కన లెఫ్ట్ సైడ్లో ఎంత టాబ్లెట్రీ ఉంటుంది, అక్కడ మీ బ్లడ్ ఇవ్వండి, పక్కనే స్కాన్ కూడా చేస్తారు. ఒక 3 అవర్స్లో మీకు రిపోర్ట్స్ వస్తాయి, ఓకే? ఓకే అండి. 3 గంటల స్కాన్ అంటే అప్పుడే వస్తాయేమో, కానీ బ్లడ్ రిపోర్ట్స్ అంటే కొంచెం లేట్ అవుతుంది మేడం. ఓకే అండి, వెయిట్ చేస్తాం. పెద్దమ్మా, బాగా లేట్ అయ్యేలాగుందిగా, మీరు వెళ్తారా ఇంటికి? వద్దు బెట్ట, మేము పోయి ఏం చేస్తాం? మనం వెళ్తా అంటే వెళ్ళు, నేను ఉంటాలి అమృతకి తోడు. వద్దు బెట్ట, మీరిద్దరే ఏముంటుంది, నేను ఉన్నదా ఉంటుంది.
డాడీకి ఫోన్ చేసి చెప్దాం లేట్ అవుతుందని. సరే మమ్మీ. ఇప్పటి వరకు జరిగిన కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.